హలో, ప్రైజ్ ది లార్డ్. హలో అమ్మా, క్రిస్మస్ అంటే మనకి ఏంటి? కొండంత పండగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసయ్య పుట్టారు జనులారా, రక్షణిచ్చాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఒకసారి లేదు మీ దగ్గర. క్రీస్తు నేడు పుట్టడు, క్రీస్తు నేడు పుట్టడు. అమ్మా, దేవుడి సన్నిధిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే మనసు పూర్తిగా చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇంకా గట్టిగా ఒకసారి లేదు, వెనకాల కూడా రప్పించండి అమ్మా. అను అమ్మా, భోంచేయలేదా? పైకి వెళ్ళి భోంచేయండి అమ్మా, ఇంకా బలం పెరుగుతుంది. ఆయన దేవుడు ఆశీర్వాదిస్తాడు మనకి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, వెరీ గుడ్ తల్లి. మంచిదండి. 2025 సంవత్సరంలో ప్రత్యేక క్రిస్మస్ ఏంటంటే, మరి సత్యబాబు గారు గతంలో క్రిస్మస్ తాతగా వచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, మళ్ళా తాత కనబడలేదు. ఈరోజు మళ్ళీ మన మధ్యకి వచ్చాడు. ఎప్పుడు ఇలా కనబడాలని ఆశపడదాం. ఈ సమయంలో
సమర్పించబడినటువంటి కానుకల కోసం ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచినట్లయితే చాలా మంది బిడ్డలు తమ చేతులు చాచి గుప్పులు విప్పి మరి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమమునకు దేవుని నామం పేరట కానుకలు తీసుకుని వచ్చారు. వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడు అయిన తండ్రి, 2025 సంవత్సరాల క్రితం నువ్వు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అలాగే గొర్రెల కాపరులు కూడా నాయన నిన్ను ఆరాధించడానికి పూజించడానికి వచ్చారు. కానీ ఒట్టి చేతులతో రాలేదు. జ్ఞానులైతే బంగారము సాంబ్రాణి బోళము సమర్పించారు. గొర్రెల కాపరులు తమ గొర్రెలను సమర్పించారు. తల్లి ఇక దీని ముందు నీ సందుకు వచ్చిన బిడ్డలు వారికి మీరు ఇచ్చిన దాంట్లో నుండి తీసుకొని వచ్చి సమర్పించిన ఈ కానుకలన్నిటిని ఆశీర్వదించి అంగీకరించి ఇవి సేవలో వాడుకోండి. ఇచ్చిన వారికి సమృద్ధి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయమందు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి మన ఐడియల్ బాప్టిస్ట్ యూత్ వారు ముందుకు రావాలని ముందుగానే చెప్పాను. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఐడియల్ బాప్టిస్ట్ చర్చ్ యూత్ వారు రావాలి త్వరగా. Happy birthday to సమయంలో మరి ఇమ్మానుయేల్ రాజు గారు అలాగే యేసుబాబు కూడా ముందుకు రావాలి. అలాగే జాన్సన్ అలాగే ఆడపిల్లలు కూడా యూత్ వారు రావాలండి. అందరూ కూడా యూత్ వారు మన ఐడియల్ బాప్టిస్ట్ యూత్ వారందరూ కూడా వేదికలోకి రమ్మని తెలియజేస్తున్నాం. కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కేకును వారి హృదయ ప్రేరేపణతో యేసుబాబు అలాగే ఇమ్మానుయేల్ రాజు మన సంఘ సభ్యులైనటువంటి యవనస్తులు ఈ కేకును సిద్ధం చేసి తీసుకుని వచ్చారు. దేవుడు వారిద్దరిని దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి కేక్ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. జాన్సన్, మోజెస్ పాల్ ఇంకా రావాల్సినటువంటి వారు రావాలి. రండి త్వరగా. రావాలి యూత్ వారు త్వరగా. సుభాష్ కూడా ఎక్కడ ఉన్నాడు? సుభాష్, సిహెచ్ ప్రసాద్, జాన్సన్, మోజెస్ రండి. దయామయుడమైన మా తండ్రి, 2025 సంవత్సరంలో మీ దయను బట్టి మీ ఉచిత కృపను బట్టి ఉజ్జీవకరముగా ప్రభు ఉన్నతమైన రీతిలో ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం జరిగించుచున్నందుకు వందనాలు తండ్రి. నీవు ప్రేమించిన ప్రియులు ఇమ్మానుయేల్ రాజ్ యేసుబాబు తీసుకొచ్చినటువంటి కేక్ను ఆశీర్వదించండి. నీ నామమందు విధి కేక్ కటింగ్ చేయుచుండగా నా తండ్రి అంగీకరించండి, ఆశీర్వదించండి. పాల్గొన్నటువంటి యూత్ వారందరినీ కూడా దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మురిసింది
హ్యాపీ బర్త్డే టు యూ డియర్ జీసస్, హ్యాపీ బర్త్డే టు యూ. అందరం యేసయ్యను మరి స్తుతిస్తూ ఆయన బర్త్డే జ్ఞాపకం చేసుకుంటాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. క్రీస్తు నేడు పుట్టెను. We wish you హ్యాపీ క్రిస్మస్. we wish you happy Christmas, మేరీ క్రిస్మస్. happy Christmas. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికి పాల్గొన్న వారందరూ కూడా వందనాలు. ఇంకా భోజనాలు చేయవలసిన వాళ్ళు వెళ్ళాలా, భోజనం చేయాలా. ఇంకా మీకోసం చాలా మిగిలిపోయి ఎదురు చూస్తుంది కాబట్టి పెద్దవారు వెళ్ళి భోజనం చేయవలసి కోరుతున్నాం. ఈ సమయంలో దయచేసి గమనించండి. ఓకే తల్లి, క్రిస్మస్ తాత. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ. ఇదిగోండి ఒక పెద్ద పాప చూసారా ఒకసారి, మరి పుష్పగుచ్చాన్ని తీసుకుని వచ్చింది. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె వస్తుంది సారి. దయచేసి గమనించండి. కేక్ పంపించండి. అందరూ కూడా ఒక్క క్షణం క్యాండిల్స్ ఎంతమందికి అందాయో వారందరూ కూడా లేచి నిలబడి మీ క్యాండిల్స్ చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉండండి. ఒకవేళ ఎవరికి అందకపోతే క్యాండిల్స్ లోపల ఉన్న వాళ్ళకి క్యాండిల్స్ లేవు, పైన మెట్ల మీద తిరిగే వాళ్ళు కూడా లేవు. అక్కడికి వచ్చి ఎవరెవరు కానీ కిందకు వస్తే అందరికీ కొవ్వొత్తులు ఉంటాయి. చేత్తో పట్టుకుని ఉండండి. మరి ప్రార్థన చేసి దీన్ని వెలిగిస్తాం. ఆ వెలిగించిన తర్వాత మీకు అందించబడుతుంది. లైట్లు, లైటింగ్ సిస్టమ్ వాళ్ళు కొంచెం రెడీగా ఉండండి. చిరంజీవి ఉన్నాడు ఇక్కడ. చూడమ్మా, అంటే ఆఫ్ చేద్దరు కానీ చెప్తాను, నేను చెప్పినప్పుడు ఆఫ్ చేద్దరు కానీ. అందరూ క్యాండిల్స్ చేత్తో పట్టుకుని రెడీగా ఉండండి. ఇక్కడ వెలిగించిన వేదిక మీద వెలిగించిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి అలాగా వీరు కూడా కిందకు వస్తారు. మీ అందరికీ కూడా పాస్ చేస్తారు. ఒకళ్ళు అలాగే వెలిగించుకుంటూ, వెలుగు అనేటువంటి మాటతో దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నటువంటి మాటలో ఒక మాట పలుకుతూ ఒకరి క్యాండిల్ ఒకరు వెలిగించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ సమయం రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రాయగల వాయులారా రక్షకుండు
పైకి చాపాలండి. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. థాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. క్షణం మీ చేతుల్లో ఉన్నటువంటి క్రొవ్వొత్తుల్ని మీరే ఆర్పేయండి. అందరూ కూడా మీ క్రొవ్వొత్తులు జాగ్రత్త. మా జాగ్రత్త బట్టలు కట్టుకుంటే జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికొకరు అంటించుకోకండి, జాగ్రత్తగా చూసుకోండి. అలా మౌనం ఉండి ప్రార్థన చేసి ఎక్కడ వారు అక్కడ కూర్చుంటే ఇంకా శ్రేష్టమైనటువంటి మరి కార్యములు ఉన్నాయి కాబట్టి అందరూ మీ మీ స్థలాల్లో కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన తండ్రి, ఈ 2025వ సంవత్సరపు క్రిస్మస్ ను ఇంత ఘనంగా నువ్వు జరిగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు, వృద్ధులు అందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, జరగవలసిన ముఖ్యమైన కార్యక్రమం నీ వర్తమానం ప్రభు, క్రిస్మస్ వర్తమానాన్ని వినిపిస్తారని నమ్ముచున్నాం. అలాగే తండ్రి, రక్షక పిల్లలు మరి ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ అధ్యక్షులు నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఇక్కడ పిల్లల్ని మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇందాక నుంచి సిద్ధపడ్డారు. మరి చక్కని డాన్సులు అవి చేయడానికి, పాటలు పాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు అలా ఉంచి ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని మరి మన మధ్యన ఉన్నటువంటి రాజ్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని మనకు అందిస్తాడు. ప్రతి వారు కూడా సిద్ధంగా ఉండి దేవుని యొక్క వర్తమానం వినవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కొద్ది సమయం మాత్రం వాక్యం చెప్పుకుని తర్వాత మనం ముగించుకుందాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, డ్యాన్స్లు వేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క శ్రమ నెల రోజులు అనగా 30 రోజుల నుంచి వారు శ్రమ పడుతూ ఉన్నారు. కాబట్టి మనం వారికి సమయాన్ని ఇవ్వడానికి త్వరగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. ఇంతవరకు గ్రీటింగ్స్ చెప్పినటువంటి దైవజనులు, అదేవిధంగా నడిపించినటువంటి దైవజనులు, పాటలు పాడినటువంటి దైవజనులు, ప్రతి వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. స్థానిక సంఘ కాపరికి కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఎవరు వినిపించట్లేదు అసలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. చలియట్లేదండి ఎవరికి? గట్టిగా చెప్తే చలిపోద్ది. ఎవరు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు డ్యాన్స్లు నేర్చుకున్నారు. వారి యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మనం కూడా చూడాలి. స్కిట్లు ఉన్నాయి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. వాక్య భాగం చదువుగా విని ఉన్నాము. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనాల వరకు చదువుగా విని ఉన్నాము. అయితే చదువుబడినటువంటి వాక్య భాగం నుంచి కొన్ని వచనాలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాపరిశుడ, మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలమంతా, గడిచిన 2024 నుంచి 2025 క్రిస్మస్ దినం వరకు మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడ భద్రపరిచి నూతనమైనటువంటి దినంలోనికి, నూతనమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలోనికి మమ్మల్ని చేర్చినందుకు, తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు నాయన ఏ వాక్యం అయితే వినబోతున్నామో, ఏ వాక్యం అయితే ధ్యానం చేయబోతున్నామో, మాట్లాడేవాడు నేను కాను కానీ తండ్రి నాయన నీవే నా ద్వారా మాట్లాడించుకోమని, ఏ మాటలైతే నాయన నీవు మాకు బయలుపరుస్తున్నావు వాటిని మేము శ్రద్ధగా మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు సహాయాన్ని దయచేయమని, వినేటువంటి ప్రతి వారికి నీ యొక్క సహాయాన్ని అందించి అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు కనిపించాలి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పదిహేను ఈ నెలంతా మనం క్రిస్మస్ వాక్యాలు వింటూనే ఉన్నాము, ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట వింటూనే ఉన్నాము. అయితే నేను ఎక్కువ చెప్పాలని ఆశపడలేదు, కానీ జస్ట్ ఒక 3 మాటలు మాత్రమే చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి వారికి కూడా క్రిస్మస్ అనగానే ఒక స్పెషల్, ఎందుకో తెలియనటువంటి ఆనందం, వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అది చిన్నపిల్లలు అయితే ఎప్పుడెప్పుడు డ్యాన్స్లు వేద్దామా, ఎప్పుడెప్పుడు స్కిట్లు ప్రాక్టీస్ చేద్దామా, కొత్త బట్టలు ఇప్పుడు కొనిపించుకుందామా అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే క్రిస్మస్ అనగానే మనకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు, కానీ ఏదో ఒక సంథింగ్ స్పెషల్లా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం బట్టలు కొంటాం, ప్రతి సంవత్సరం డ్యాన్స్లు వేస్తాం, కానీ ఇంకా తెలియని ఆనందం ఏదో వస్తూ ఉంటుంది అనమాట. అయితే క్రిస్మస్ అనగానే పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి సంథింగ్ స్పెషల్, అంటే ఏదో ఒక ప్రత్యేకత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి కాలము ఒక ప్రత్యేకమైనటువంటి కాలము. ఎవరు ఊహించినటువంటి కాలంలో, ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం జరిగింది. అది ఒక ప్రత్యేకత. ఊహించినటువంటి సమయాల్లో ప్రభు మన యొక్క కుటుంబాలను, మన యొక్క జీవితాలను ఆశీర్వదించేటువంటి సమయము మనం ఊహించనిదిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఊహించినప్పుడు జరిగేటువంటిది ప్రత్యేకత కాదు, మనం ఊహించినప్పుడు జరిగేదే దేవుని యొక్క కార్యం. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇంకా నా విషయంలో జీవితంలో గొప్ప కార్యం జరగట్లేదేంటి అని అనుకుంటాం, కానీ దేవుని యొక్క పుట్టుక జరిగినటువంటిది సమయము లేకుండా, లేదంటే వారు ఊహించినటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే మొదటిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనం ఊహించినటువంటి కాలము రాకపోయినప్పటికీ ప్రభు ఏదైతే కాలము సిద్ధపరిచి ఉన్నాడో సకాలములో ప్రతి దానిని ఏర్పాటు చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము ఎప్పుడు జరిగింది అంటే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు మన జీవితంలో అద్భుత కార్యం జరగాలి అని అంటే ఆయన అనుకున్నటువంటి కాలము రావాలి. ఆ కాలములో మాత్రమే గొప్ప కార్యములు మనం చూడగలుగుతాం. దానికోసం మనం ఎదురు చూడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఎందుకు ప్రత్యేకమైనటువంటి ప్రదేశము అని చెప్పానంటే, బెత్లెహేం అనేటువంటిది ఎన్నికలైనటువంటి గ్రామము. అది చాలా చిన్న గ్రామము, ఎవరు ఊహించినటువంటి గ్రామము. బెత్లెహేం నుంచి ఏదైనా ప్రత్యేకత వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి దినము, వారందరూ అనుమానముతో ఉన్నటువంటి దినము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని పాలించడానికి వచ్చినటువంటి గ్రామము బెత్లెహేము గ్రామం. చాలా చిన్న గ్రామం. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, నేను చిన్న ఇంట్లో ఉంటున్నాను కదా, ఎవ్వరూ లేనటువంటి ప్రదేశంలో ఉంటున్నాను కదా, నేను ఊరికి చాలా దూరంగా ఉంటున్నాను కదా, నన్ను దీవిస్తాడా, నా దగ్గరికి యేసయ్య వస్తాడా అని మనం అనుకుంటాం. కానీ బెత్లెహేం విషయంలో దేవుడు అద్భుతమైన కార్యము చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే అది ఎన్నికలైనటువంటి గ్రామం అయినప్పటికీ దేవుడు దానిని ఎన్నుకుని ప్రత్యేకమైన గ్రామముగా, ప్రపంచమే మాట్లాడుకునేటువంటి గ్రామముగా దాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఈరోజు మనల్ని ఎన్నికలేనని మనం అనుకున్నా, ఎన్నికలేని గృహం అని మనదనుకున్నా, కానీ దేవుడు దాని ద్వారా అనేక మందికి శుభకార్యము, శుభవార్త వినిపించబోతూ ఉన్నాడు. మీకా గ్రంథం మనం 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మన యొక్క గృహములో నుంచి ఎంతో ఉన్నతమైన స్థానములో చదవగలిగినటువంటి పిల్లలు మన గృహాల్లో నుంచి వస్తారు. ఎన్నో గొప్ప విషయాలు, గొప్ప అద్భుత కార్యములు ప్రభు మన గృహం నుంచి తీసుకువస్తాడు. మన ఎన్నికలేని గృహం అనుకున్నా, ఎన్నికలేని ప్రదేశం అనుకున్నా, ఎన్నికలేని మందిరం అనుకున్నా, ఎన్నికలేని వాడిని అనుకున్నా, పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తుతానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఏ రీతిగా అయితే భూలోకానికి వచ్చాడో, కాలము సంపూర్ణమైనప్పుడు మన కుటుంబాలలో, మన జీవితాల్లో, మన మందిరాల్లో అద్భుత కార్యములు చేయబోయేటువంటి దేవుడు. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే, ఎవ్వరూ ఊహించినటువంటి
జ్ఞానులు, ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించుకోవడానికి వచ్చారు. అదొక ప్రత్యేకత. ఎవరైనా పుట్టారు అని తెలిస్తే మనకు తెలిసిన వారు బంధువులు రావడం సహజ సాధారణం. కానీ ఎవరు ఊహించినటువంటి జ్ఞానులు, ఎక్కడో తూర్పు దేశం నుంచి వెళ్ళినటువంటి జ్ఞానులు ఇంకా ప్రత్యేకత. కాబట్టి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి అంశాలు అనేకమైనవి తీసుకురాబోతున్నాడు. ఎన్నిక లేనటువంటి గృహమైనప్పటికీ, ఎన్నిక లేనటువంటి గ్రామం అయినప్పటికీ ప్రభు మన గ్రామాన్ని, మన యొక్క ఊరిని, లేదంటే మన యొక్క కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. కానీ కాలము సంపూర్ణము కావాల్సినటువంటి సమయం ఉన్నది. కాబట్టి ఆ సమయము కోసం మనం అందరం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం తదుపరి కార్యక్రమాల్లో మనం ముందు కొనసాగుదాం. కృపగల తండ్రి, ప్రేమ స్వరూపి, ఎవరు ఊహించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని నీవు ఎన్నుకొని ఉన్నావు. అంత మాత్రమే కాకుండా ఎవరు ఊహించినటువంటి స్వల్పమైనటువంటి గ్రామమేనని అనుకున్నటువంటి గ్రామాన్ని నువ్వు ప్రత్యేకపరిచి ఉన్నావు. వస్తారా రారా అనుకున్నటువంటి ఎవరో తెలియనటువంటి జ్ఞానులకు నువ్వు సమాచారాన్ని తెలియపరిచావు. ఈనాడు భక్తులమైనటువంటి మేము తండ్రి నాయన, అల్పమైన వారము, ఎన్నికలైన వారము, దీనులము తండ్రి నాయన, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఆ ప్రత్యేకతను మా గృహాలకు చేర్చమని అడుగుచున్నాం. ఆ ప్రత్యేకత మేము కళ్ళారా అనుభవించినట్లు, చూసేటట్లు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. ప్రత్యేకించి మమ్మల్ని ఎన్నుకోమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఆ సమయం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి నాయన. ఇంకా రావట్లేదు అనుకున్నటువంటి దీవెనలు తండ్రి నాయన సకాలంలో పంపిస్తానని సెలవిచ్చి ఉన్నాం. ఆ సకాలమైన కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి నాయన. ఆ సమృద్ధి అయినటువంటి కాలాన్ని మా జీవితాల్లో ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా జరగబోయేటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా స్కిట్స్ అన్నిటి కూడా చూసి ఆనందించి ప్రభు నామాన్ని గణపరచుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకడులో దీవించును గాక, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడైనా చెప్పండి, అయిపోయింది కదా, కొంతసేపు ఆగితే డ్యాన్స్ లేడమే. హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఏదో ఆలోచించుకుంటున్నారు, ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయారేమో. మరి దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్ అని చెప్తారా? ఆమేన్. ఊహించినటువంటి రీతిగా నిన్నటి వరకు కూడా మీ అందరికీ తెలుసు, నేను కూడా లోపల నుంచి, ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే విపరీతమైనటువంటి చలి. అసలు ఒక జర్కీ ఉంది, ఆ జర్కీ ప్రతిరోజు వేసుకుంటున్నాను. కానీ వేసుకొని రోజు ఈ రోజే, ఇన్ని రోజులకి దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఈ క్షణం, ఇంతకు ముందు వరకు కూడా చలి ఎక్కడికి పోయిందో పోయింది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఐడియల్ బాప్టిస్ట్ సంఘములో జరిగినటువంటి కార్యక్రమములో దేవుడు వెచ్చదనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆకాశములో ఉదయించినటువంటి ఆ నక్షత్రమే మనకి వెచ్చదనాన్ని, వెలుతురుని కూడా ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మరి ఊహించని రీతిగా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మరి ఒక ప్రత్యేకత ఏంటంటే, చిన్న పిల్లలు చాలా మంది అండి, చాలా మంది పిల్లలు, కొత్త వాళ్ళు ఈరోజు క్రిస్మస్ కార్యక్రమంలోకి వచ్చారు. నా ఆలోచన ఏంటంటే, దేవుని చిత్తమైతే రాబో కాలంలో కూడా ఇంకా పట్టనటువంటి విస్తారమైనటువంటి ప్రజలు ఈ క్రిస్మస్ కార్యక్రమానికి రాబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా, 2025 సంవత్సరపు క్రిస్మస్ కార్యక్రమానికి మరి మీరు అధ్యక్షులుగా ఉన్నందువల్ల తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని దయచేసినందువల్ల అనేక మంది ప్రజలు తరలి రావడం జరిగింది. చిన్న పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని, వారి తల్లిదండ్రులను తండ్రి, కుటుంబ సభ్యులందరినీ, వృద్ధులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. నీ కృపతో వారందరినీ కాపాడు, వర్ధిల్లు చేయండి. ఇంత ఘనంగా జరిగించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. వారు నాయన చక్కగా మా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి డ్యాన్సులు చేయబోతూ ఉన్నారు. ఆ చిన్నారులు చేసే కార్యక్రమాన్ని కూడా చూసి ప్రభు తరించి నిన్ను ఘనపరిచి సంతోషంతో తిరిగి వెళ్లే భాగ్యాన్ని మా అల్లరకు దయచేయవలసిందని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కసారి పరలోక ప్రార్థన చెప్దాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అని యెహోవా దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, తోడు, నీడ ఆయనను ప్రేమించే ప్రతి వారికి 2025 క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ, సహకరించినటువంటి వారికి, ఇదిగో నాట్యం చేయబోయే పిల్లలకును సదాకాలము తోడయండి, దీవించి హెచ్చించునుగాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఒక విధంగా చెప్పాలంటే